చేస్తాడు, నేను కూడా చేస్తాను, మీ అందరం చేస్తాం. నువ్వెప్పుడు మాత్రం చింతించవద్దు. దేవుడు అదే చెప్తుంది, ఖర్చులు ఎక్కువైనవి అని నెల చింతించకు, బాధపడకు, రోధించకు. ఈ నెల నాకు ఒక ఈఎంఐ మిగిలి కట్టలేని అయిపోయింది, మిగిలిన సంతోషపడకు. ఇందాక కూడా చెప్పిన ఏకరీతిగా ఉండాలి. ఇక్కడ కూడా నువ్వు ఎట్లుండాలి? నువ్వు ఖర్చైనా, మిగిలినా, తగిలినా, హెచ్చింపబడ్డా ఏకరీతిగా ఉండు. దేవుడు నీ అందరిలో రాసి పెట్టు. సింపుల్ చెప్తున్నా, 100%, 200%. ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే దేవుడి విషయంలో నువ్వు బాధపడవు, ఆయన ఎప్పుడుగా నువ్వు నీ యొక్క తగ్గింది హెచ్చింది అనే ఆ సంతోషము నువ్వు పోగొట్టుకో. నువ్వు అన్ని లెవెల్లో ఉన్నావు, బ్యాలెన్స్ ఉన్నావు, ఎట్లా ఉన్నావు అట్లా ఉండు భయ్, అట్లా ఉండు నాయన. నిన్నేం దూరం చేసుకోను. నువ్వు నా స్వాస్థ్యం, నా వారసుడు. నీ దేవుడు ధనవంతుడు, దరిద్రుడు కాదు, గుర్తుపెట్టు. అయితే అయిపోతుంది కూడా అయిపోతుంది. కానీ కొందరు ఏం చేస్తారంటే, నేనే ఉన్నా మన ఇబ్రాహిం సార్ ఎప్పుడో 10 రూపాయలు మనిషి ఇంత చాలా బిర్యానీ అని సరిగకూడదు, గునుగకూడదు. ఎదుటి వారి విషయంలో నన్ను మనుషులు ఇష్టం లేకపోతే లేదు, దానికి నేను సరిగాలేదు, గునుగాలేందుకు, మరమరికెందుకు, మనుషులు బాధ ఎందుకు పెట్టుకుంటావు? దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్. హూ ఆర్ యూ? అది ఎప్పుడు కానీ చిన్న విషయం, కానీ అది దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే చెప్తున్నా, అందరు తెలుసు. కానీ కొంచెం తెలిసి కూడా చేస్తారు. అవునా కదా? నిజంగా చేస్తామన్నా. నేను అర్థం ఎప్పుడో గుర్రుతాను. అది నిమిత్త మాత్రంలో మానవులము, మనకు ఆటోమేటిక్ వస్తుంది. కానీ దేవుడేమన్నాడు? నువ్వు సనుగొద్దు, గునుగొద్దు, ఏ విధమైన ఇతర ఆలోచనలు చేసి నన్ను తగ్గించేప్పుడు నువ్వు నీ జీవితాన్ని గడుపుతూ నువ్వు అలాగే ఉండు, నీకు ఇస్తాను నేను అంటాడు. అయితే ఈ విధంగా మీరు ఎట్లుండాలి ఇక్కడ చెప్తాను. మనం ఎప్పుడైనా కూడా దేవుడు ఏం కోరుకుంటాడంటే, లోకమునకు వెలుగై ఉండాలి, లేదా ఉప్పై ఉండాలి. అంటే అన్నేసుడు నన్నేసుడు అడవు. ఒక చీకటి ప్లేస్ అన్న కొవ్వొద్దు వెలిగిస్తే ఎంత వెలుగు వస్తుందన్న? నువ్వు ఆ విధంగా ఉండు. దీనికి మళ్ళీ రెఫరెన్స్ ఉంది, కట్ చేస్తున్న టైం లేదు, దానికి రెఫరెన్స్ ఉంది. మళ్ళీ ఇంటి పోయినాక మీరు చదువుకోండి, ఎందుకంటే తెలుస్తుంది దాంట్లో ఏమున్నదంటే, మన దీంట్లో ఒకటి మత్తయి 15, 13, 14, 13-16 ఒకటి ఉంది. ప్లస్ 1 యోహాను 1వ అధ్యాయంలో 7-9 ఈ దాంట్లో వెలుగు ఉప్పుకు సంబంధించినది ఉంటాయి రెఫరెన్స్. మీరు ఇంటి పోయి చదువుకుంటే ఇది కూడా మీకు ఆ మైండ్లో కూర్చుంటుంది. ఇక చెప్తే మళ్ళీ టైం లేదు, కూడా చెప్పలేను, క్షమించాలి. మీరు పోయి చదువుకుంటే మీకు మంచిగా ఇది ఒకసారి రెఫర్ చేయండి పాయింట్. అన్న లాస్ట్ వన్, కమింగ్ ఎండింగ్, డోంట్ వరీ, ఐ ఫినిష్ విత్ 3 minutes, only 5 minutes. క్రమము తప్పక అని 5వ పాయింట్, క్రమము తప్పక మానక దేవుని సన్నిధికి వచ్చే ఫ్యామిలీగా ఉండాలి. క్రమం తప్పకూడదు, మానుకోకూడదు, అంటే రెగ్యులర్గా ఉండాలి. అప్పుడప్పుడు డుమ్మలు కొట్టకుండా దేవుడి ఆలయమునకు, ఎగ్జాంపుల్గా మన లాంగ్వేజ్లో ఎవ్రీ సండే తప్పకుండా దేవుడి ఆలయమునకు రావాలి. దేవుడు కోరుకునేది అదే. ఎందుకంటే 7 దినాలలో 6 దినాలు దేవుడు ఏం చేస్తాడు? కష్టపడతాడు. 7వ దినం ఆయన ఏం చెప్తాడు? విశ్రాంతి దినం. ఆ విశ్రాంతి దినం నాడు నీకు ఎటువంటి కోటి, సింపుల్ చెప్తున్నాను, మీరు బాగా చాలామంది పాటించారు. నీకు ₹1,00,000 వచ్చే పని కూడా ఆ దినం ఆపుకున్నా. నెక్స్ట్ డే నీకు అందరికి 2 కోట్లు ఇస్తారు, రాసిస్తా.
అది నమ్మనోనికి ఏం లేదు పైసా అది కూడా చెప్తాను. సినిమా నమ్మనోనికి మరి ఇలా సండే పోయినా ₹1,00,00,000 పోయినాయి బాధపడతాడు. కానీ ఆ బాధ ఏంటి, అది నువ్వు పాటిస్తే ఎంత లాభం ఉంటుంది అనేది ఆయన చిత్తం వేరు, నీ చిత్తం వేరు. ఆయన ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు. మన తలంతులు వేరు, ఆయన తలంతులు వేరు. అది గ్రహించాలి. ఇది ఎవరు గ్రహించాం మనం అంతే. కానీ దాన్ని జరగరా గట్టే చేసుకొని మనసు గట్టే చేసుకొని ఏం కాదు నా దేవుడు కట్టి పని ఉండు, నీకు 100 ఆశీర్వదిస్తాడు పైసా. అవునా కదా, నేనైతే నమ్ముతాను. అదొకటి బస్. అయితే ఇంకొకటి అన్న ఏమంటుందంటే, నీ ఫ్యామిలీ దయచేసి నేను చర్చకు వస్తే గివింగ్ ఇచ్చుట అనే దాని మీద ఒక 5-6 మెసేజ్లు ఇచ్చిన 5-6 విలేజ్లలో నేనేం చేస్తాను, ఇక్కడ వస్తుంది ఇప్పుడైనా నేనే ఎవరినైనా చెప్తే బాధ నేను ఒక తీర్మానం చేసుకుంటా పైసా మేమని దేవుడికి ఇవ్వాలి, ఇంత ఇవ్వాలి, 5 పైసలా 10 పైసలా 100 200 500 ₹1000 డిసైడ్ చేసుకొని పాకెట్లో రెడీ పెట్టుకొని, లేకుంటే తైతు కాడుతుంది. నేను 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా, తైతు కలిసి వచ్చేస్తాను. అది నా తీర్మానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసేది ఏం తప్పు. దండం స్నానం చేస్తాం, అవుతాం, చేసుకొని బైబిల్ చేత పడుకొని వస్తాం. నీ బుర్ర కాలు ఉంటుంది. ఎట్లా కాలు ఉంటుంది? అందరికి కాదు, అందరిని అంటలేదు, కొందరికి. నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ పోతున్నావు, గుడికాని వస్తున్నావు. నీ మైండ్, నీ యొక్క మనసు, నీ యొక్క అంతరాత్మ, నీ యొక్క మనోనేత్రములు ఎక్కడున్నావు ఏమో. నీకు గుడికి వచ్చి కూర్చున్న వరకు నీది టెన్షనే ఉంటుంది. పైసా కొందరిలో నేను చూపిస్తాను, లెక్క పెట్టి చూపిస్తాను ఎంతమందిని. కానీ నువ్వు వస్తున్నావు ఓకే, మళ్ళీ లేట్ వస్తున్నావు ఓకే, కానీ నువ్వు దేవుడితో ఏం ఇవ్వాలని నువ్వు తీర్మానం చేసుకుంటలేవు పైసా. ఇంకొకటి కానుకలో తీర్మానం చేసుకుంటలేవు. ఇంకోటి నువ్వేం చేస్తున్నావు అంటే, వేరే అనుకోవద్దు, నన్నే అనుకుంటా, నా భార్య లేదు, పిల్లలు ఇక్కడ లేదు, ధర వచ్చా సింగిల్ మ్యాన్. కానీ ఇక్కడ కుటుంబం గురించి చెప్తున్నా. ఒక కుటుంబము సంతోషంగా, సమాధానంగా, మంచిగా, సమృద్ధిగా ఉండాలంటే ఎలా అనే దానికి నేను చెప్తున్నా. ద ఫౌండేషన్ ఆఫ్ హ్యాపీ ఫ్యామిలీ అన్నప్పుడు నీ ఫ్యామిలీ అంటే నువ్వు ఒక్కడవనా పైసా కాదు కదా. వాడు తీర్మానం తీసుకుంటే లేవు, నా భార్య, నా పిల్లలు ఉన్నోళ్ళు లేనో విషయం, వాళ్ళతో సాగు రావాలి. గుర్తుపెట్టుకో, చాలామంది చేస్తారు, నువ్వు చేస్తే నేను అందరూ చేస్తాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో, వ్యాలిడ్ ఫ్యాక్ట్. ఎప్పుడైతే నువ్వు ఫ్యామిలీతో తీర్మానం చేసుకొని రెగ్యులర్గా, ఎగ్జాంపుల్ చెప్తా, నేను పెద్ద తోపు, నేను పెద్ద భక్తుని, నేను హైదరాబాద్ కుటుంబం నుంచి వచ్చినది, నాకు పెద్ద తెలియదు. మన బాంధవైన చూసుండొచ్చు, బిషప్లు, లీడర్లు, పాస్టర్లు, సంఘ పెద్దలు, ఎల్డర్లు, సో మెనీ పీపుల్. దగ్గర మాకు బాంబేలో అకామిడేషన్ స్టార్ హోటల్, అది నేషనల్ పార్లమెంటరీ డెమోక్రటిక్ పార్టీ, అది ఒకటి. నేను మన చాలా జస్ట్ సింపుల్ చెప్పి ఎందుకు చెప్తున్నానంటే దీనికోసం వచ్చింది. అయితే నేను దేవా మరి ఎవ్రీ సండే ఏదో సేవలో ఉంటా, వీక్లీ విలేజ్లో కొడతాం, లేకుంటే ఏదో ఇంట్లో పోతాం. నీ వాక్యాన్ని మాత్రం విడిచి ఎప్పుడు కాదు. ఎవరు ఒకసారి నేను జైలు పోయినా, ఒక ఇష్యూలో జైలు పోతే ఈరోజు దేవ మరి నాకు సండే కదా, మరి జైల్లో పెట్టినావు, సెల్లో ఉన్నా, రేపు మండే, ఇలా సండే కదా, సాటర్డే నైట్ తీసుకొచ్చారు మండే కోసం, మరి ఎట్లా దేవాలంటే నువ్వు నమ్మన్నా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ మాస్టర్. ఒక పాస్టర్ వచ్చారు ఆ సండే, అన్న చర్చు ప్రిజనర్స్ చెప్తారు కదా, హల్లెలూయా. నేనైతే కట్లో నీళ్ళు వచ్చినాయి వేస్తాం, ఊరుగాని ఊరులా. నేను ఎప్పుడు మిస్ అయ్యాను. మళ్ళీ ఐ డోంట్ అది ఎట్లా అంటే
పంపించిండు అన్న. ప్రిజనర్స్కి చెప్పి రాజున మీరు పోయి కలిసిన బాంబేలో పోయినా. ఆయనకు తెలుగు రాదు, హిందీ రాదు, ఓన్లీ ఇంగ్లీష్. బాంబేలో మేము పోయిన మీటింగ్లో సార్ ఆయన ఎవరు మిస్టర్ ఎవ్రీ సండే స్టూడెంట్ మస్ట్ అటెండ్ మై చర్చ్ మీటింగ్. Sir, today, I know we have one beautiful church. Every mandal they have own church. Don't worry, I will provide you vehicle. Go along with me, you come. Thank you very much, sir. God bless you, my dear. ఆయన పార్టీ ఫౌండర్ చైర్మన్. నమ్ము నమ్మకం ఉంది, ఫోటో చూపిస్తుంది దాంట్లో పెట్టిన. ఆ సండే అక్కడ పోయి మళ్ళా మీరు నమ్మరు, హిందీ పాడాడు. ఆగస్టిన్ నెంబర్ నేను పాడుతాను ఇంగ్లీష్ పాట. ఆగస్టిన్ ఇంకా వేరే వచ్చాడు, ఇంగ్లీష్ పాట పాడాడు. దేశ భాషలకు తెలుగు లేస్తా. మరి ఆంధ్ర నుంచి అన్ని స్టేట్లకు సౌత్ ఇండియా మొత్తం వచ్చిండ్రు. మరి కొందరు మరాఠీలో విన్నారు, కొందరు దీంట్లో విన్నారు, దాంట్లో విన్నారు. మరి నేను తెలుగు పాట ఒకటి మీకు ఇష్టపడే పాడుతుంటే అందరి క్లాస్ ఒకటి పాడాలన్నారు. సార్ 91 నువ్వు నమ్మనవు. వేటకాని గురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద ఆశ్రయమిచ్చావు, బలమైన రెక్కల కింద